హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈరోజైతే మార్కెట్ అయితే చాలా వోలటైల్గా, చాలా ఫ్లాట్గా, టూ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. ఈవెన్ నిఫ్టీ 157 ప్లస్ అయితే బ్యాంక్ నిఫ్టీ 134 మైనస్. అండ్ వాలటైలిటీ వచ్చేసి దట్స్ అ బెస్ట్ పీక్స్ అనమాట ఇవాళ అయితే. సో ఒకసారి నిఫ్టీ చూసేద్దాం. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో కూడా నో బీటీఎస్టీ ట్రేడ్స్. అండ్ నిన్న ఇచ్చినటువంటి పిఈ అయితే మనకి ఉదయాన్నే మంచిగా బుక్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఇచ్చింది. ఒకసారి ఫిబ్రవరి రిట్రేస్మెంట్ చూసేద్దాం ఎక్కడ ఉంది అనేసి. బికాజ్ రేపు అయితే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి జనరల్గా ఎక్స్పైరీ ముందు రోజు చాలా పెద్ద ర్యాలీస్ ఐదర్ సైడ్ రావడానికైతే మనం కొన్ని వారాల నుంచి చూస్తున్నాము. బట్ ఈరోజు అలాంటిది ఏం లేదు, కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్ విత్ వాలటిలిటీ మూవ్స్ అయితే. సో నిఫ్టీ వచ్చేసి ఫిబ్నాచీలో చూసుకుంటే 786 పైననే హోల్డ్ అయితే చేసింది. ఇన్ కేస్ రేపు కనుక ఒకవేళ ఇవాళ మిస్ అయిన మూమెంటం కనుక రేపు వస్తే వీ కెన్ సీ 22,100 లెవెల్స్. సో ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం, సో దట్ మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది లెవెల్స్ పరంగా. సో చాలా సింపుల్ ప్రైస్ యాక్షన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. 21,950 పైన ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి ఈ ఏరియాలో కనుక సస్టైన్ అయితే మనం అయితే లాంగ్ అయితే వెళ్ళొచ్చు. ఫర్ ద టార్గెట్ ఫస్ట్ టార్గెట్ అయితే వచ్చేసి 22,000 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,100 వచ్చేసి మనకి సెకండ్ టార్గెట్గా ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక 21,950 అండ్ అట్ ది సేమ్ లెవెల్ 21,900 మధ్యలో ట్రేడ్స్ అయితే అవాయిడ్ చేసేసేయండి బెటర్. అండ్ నిన్న కూడా మనం చెప్పుకున్నాము ఈ ట్రేడ్స్ ఈ లెవెల్స్లో పర్టికులర్గా ట్రేడ్ అయితే చేయొద్దు అనేసి. సో కంప్లీట్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే కంప్లీట్గా అదే లెవెల్స్లో ఉండిపోయింది. అటు ఇటు కొన్ని వయలెంట్ మూవ్స్ తప్ప మిగతా అంతా కూడా రేంజ్ బౌండ్లోనే కంప్లీట్గా అయిపోయింది. మనం ఇక్కడ చూడొచ్చు కూడా బ్యాంక్ నిఫ్టీని జస్ట్ 134లో క్లోజ్ అవ్వడాన్ని. సో ఇన్ కేస్ ఒకవేళ 21,900 కనుక బ్రేక్ అవుతే కొంచెం సెల్లర్స్ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ అగైన్ మళ్ళీ 850 దగ్గర చిన్న సపోర్టు, మనకి జస్ట్ 50 పాయింట్స్ మాత్రమే మనకి ఇక్కడ టార్గెట్ 1గా మనకు కనిపిస్తుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,750 అండ్ టార్గెట్ 2గా మనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ లెవెల్ కూడా రేపు ఇన్ కేస్ ఇప్పుడైతే కొంచెం మేజర్ న్యూస్ ఏం లేవు కాబట్టి ఒకవేళ మొమెంటం రాకుండా ఫ్లాట్గా సెల్లర్స్ ఎక్స్పైరీ లాగా క్లోజ్ అయితే కనుక మనం ఈ ఏరియాలో ఉన్నప్పుడు ట్రేడ్స్ అయితే అవాయిడ్ చేసేయడం బెటర్. ఎందుకంటే ప్రీమియమ్స్ ఏవైతే మిగిలి ఉన్నాయో రేపు కంప్లీట్గా డిక్కే రావడానికి అయితే దానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో నిఫ్టీలో మనకైతే క్లియర్గా 21,900 కానీ 950 కానీ బ్రేక్ అయితేనే మనం ఎయిదర్ లాంగ్స్ ఆర్ షార్ట్ అయితే ఇనిషియేట్ చేయడానికి బెటర్ మంచి లెవెల్స్కి అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతే కనుక మనకి ఇక్కడ కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే మనకి ఇంకా పెండింగ్ అయితే ఉంది. సో అలా అని డౌన్ కూడా రావట్లేదు. ఏదైతే ఈ లెవెల్ ఉందో ఎప్పటి నుంచో మనకి హోల్డ్ అయితే చేస్తూనే ఉంది. మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఈ 2 లెవెల్స్ ఏదైతే నిన్న కూడా డిస్కస్ చేసుకున్నామో ఇప్పటికి కూడా అదే మేకర్ బ్రేక్ లెవెల్. సో రేపు మార్నింగ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక 45,880 ఆర్ 46,000 దాకా సేఫ్ ట్రేడర్స్ అయితే 46,000 దాకా కూడా ఏమి ఇనిషియేట్ అయితే చేయొద్దు. 46,000 తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే వీ కెన్ గో ఫర్ లాంగ్ సైడ్. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 46,200గా మనకు కనిపిస్తుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ అంటే 46,400 అయితే మనకి సెకండ్ టార్గెట్గా ఉంది. అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 46,800. సో రేపు ఎయిదర్ మ్యూటెడ్ ఎక్స్పైరీ అయినా సరే మనం ప్రిపేర్ అవ్వాలి, లేదు ట్రెండింగ్ అయినా సరే ప్రిపేర్ అవ్వాలి. అయిపోయిన తర్వాత చార్ట్స్ చూసి ఓకే ఈరోజు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే బాగుండేది, ఇక్కడ ఎగ్జిట్ అయితే బాగుండేది అని మనం ఎవరైనా అనుకుంటామో. బట్ అది మ్యూటెడ్ ఎక్స్పైరీయా, అది ర్యాలీయా, లేదు 1000 పాయింట్స్ అప్ డౌన్ అయిందా అనేది రేపు ఈవినింగ్ వరకు కూడా ఎవరికి తెలీదు. సో మనం ప్రెడిక్షన్ కంటే ఆ టైంకి అంటే లైక్ ఈరోజు మనం ఏమనుకుంటున్నాం అంటే 46,000 తర్వాత మనం లాంగ్ వెళ్ళొచ్చు అనేసి. సో లాంగ్ వెళ్తే ఎక్కడ బుక్ చేసుకోవాలని కూడా మనం ఈ పాయింట్స్ అన్నీ పెట్టుకుంటున్నాం కాబట్టి సో వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ మూవ్. ఒకవేళ మ్యూటెడ్ ఉంటే కనుక మనం ట్రేడ్ చేయకుండా, సో మన మనీ లాస్ అవ్వకుండా కూడా 2 రకాలుగా కూడా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి జస్ట్ కీప్ ఇన్ మైండ్ ఈ లెవెల్స్లోకి వస్తేనే నేను బై చేస్తాను, ఈ లెవెల్లోకి వస్తేనే సెల్ చేస్తాను అనేసి. సో ఈరోజు చూసుకుంటే కనుక కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లోనే మనం ఏదైతే అనుకున్నామో ఆ
రేంజ్ బౌండ్లోనే అండ్ మోర్ ఓవర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే కంప్లీట్గా కూర్చొని పోయి ఉంది. మన లైవ్ ట్రేడ్స్లో 2 or 3 ట్రేడ్స్ అయితే చేసాము. బట్ చాలా వరకు కూడా 1 or 2 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ కూడా కాలేదు. ఆ లెవెల్ వరకు బ్రేక్ అయితే ఇద్దామని మేము ఆ లెవెల్స్ దగ్గర చూసాం కానీ బట్ అదైతే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఏంటి అంటే కనుక 595 పైన వస్తే కనుక డెఫినెట్గా సెల్లింగ్ అయితే అవాయిడ్ చేసేద్దాం. కంప్లీట్గా ఈ లెవెల్ ఏదైతే ఉందో 45,590 ఆర్ 580 ఇక్కడ కింద ఒక 15 మినిట్స్ క్లోజింగ్ ఇస్తే కనుక మనం అప్పుడు షార్టింగ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఫర్ ద ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 45,400 చాలా దగ్గరలోనే మంచి సపోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ లెవెల్ కూడా మంచి సపోర్ట్ అయితే మనకి ఇక్కడ కూడా ఉంది. సో ఈ రెండు బ్రేక్ అవుతే కనుక మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి అంటే టార్గెట్ 3 వచ్చేసి 44,600 వచ్చేసి టార్గెట్ 3. అండ్ నిన్న మనం ఏదైతే 1 hour టైం ఫ్రేమ్లో చూసామో అది ఇంకా స్టిల్ వ్యాలిడ్. ఒకసారి అది కూడా చూసేద్దాం. సో ఇక్కడ మనం గమనించవచ్చు 1 hour టైం ఫ్రేమ్లో మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అయితే ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ దిస్ వన్ ఈజ్ అ లెఫ్ట్ షోల్డర్ అండ్ హెడ్ వచ్చేసి అండ్ రైట్ షోల్డర్. నిన్న కూడా అనుకున్నాము ఈ పైకి వెళ్తే మనకి అప్ సైడ్ ఇంతవరకు మూవ్ వరకు వస్తుంది అనేసి. సో ఇంకా ఇది ఫామ్ అవుతా ఉంది. ఇది వస్తే కనుక అండ్ ఇది బ్రేక్ అవుతే కనుక అప్ సైడ్ మనకి మంచి ర్యాలీ చూడొచ్చు. ఒకవేళ ఇక్కడ కనుక ఫెయిల్ అయ్యింది, ఈ ఏరియాలో రిజెక్షన్ అయ్యింది అనుకుంటే కనుక మళ్ళీ అగైన్ సేమ్ ఈ లెవెల్ అయితే చూడడానికి అయితే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ రేపు ఎక్స్పైరీ కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఈ రైట్ షోల్డర్ కంప్లీట్ అయ్యేలోపు 50% వచ్చినా సరే మనకి మంచి పాయింట్స్ వస్తాయి. కాబట్టి వీ షుడ్ బీ రెడీ. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఎప్పుడు కూడా ప్యాటర్న్స్లోనే వెళ్తుంది. ఆ ప్యాటర్న్స్ని మనం పట్టుకోవడంలోనే మొత్తం అంతా మనకి ఆ ఎక్స్పర్టైజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ యూజ్ అవుతుంది. సో వీ మస్ట్ బీ రెడీ విత్ ఎనీథింగ్. సో ఇన్ కేస్ ఒకవేళ నో ట్రేడీ జోన్లో వస్తే కనుక అవాయిడ్ చేసేసేయండి. అండ్ ఈ ప్రకారం కూడా వస్తే కనుక డెఫినెట్గా ర్యాలీని ఎంతవరకు వీలైతే అంతవరకు పట్టుకోవడానికి కూడా ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి ఓఏ చార్ట్ కూడా చూసేద్దాము. సో ఎందుకంటే రేపు మనకి ఎక్స్పైరీ కూడా ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక ఓఏ కూడా కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లో ఉంది. అందుకే బీటీఎస్టీ కూడా ఇవాళ నో బీటీఎస్టీ. సో 47 lakh ఇది ఉంటే 30 lakhs వచ్చేసి పుట్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఓఏ 493, 467. సో ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఇది కాల్ సైడ్ అండ్ ఇది పుట్ సైడ్. సో రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో రేపు మోస్ట్లీ ఫ్లాట్ ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటిల్ అన్లెస్ ఏం న్యూస్ లేకపోతే కనుక. సో మనం అనుకున్న లెవెల్స్ తర్వాత వస్తే కనుక ట్రేడ్ ఇనిషియేట్ చేద్దాం. లేదు అనుకుంటే కనుక సెల్లర్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసి మనం నో ట్రేడ్ జోన్గా రేపైతే కంప్లీట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. బట్ ఎక్కువ రివెంజ్ ట్రేడింగ్కి అయితే వెళ్ళొద్దు బేస్డ్ ఆన్ దిస్ డేటా. సో ఒక డేటా చేంజ్ అయ్యేంత వరకు లైక్ 10-10:30 వరకు వెయిట్ చేసి తర్వాత పొజిషన్స్ తీసుకోవడం అనేది బెస్ట్ థింగ్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. Thank you so much. See you all tomorrow at the same time. Thank you so much.